హాయ్ అండి అందరికీ. ఈరోజు చింత చిగురు పప్పు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. చింత చిగురులో ఉండేది ఖనిజాలు మీకు తెలిస్తే మాత్రం ఎప్పటికీ వదలరు. దాంట్లో ఏమేమి ఉంటాయో తెలుసా? ఎక్కువ ప్రోటీన్స్, తక్కువ కొవ్వు పదార్థాలు, అలాగే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు కీళ్ళ నొప్పులు, బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా అందరికీ చింతచిగురు తినడం వల్ల వాతం చేస్తుందని ఒక అపోహ ఉంటుంది. లేదండి, అందరూ తినచ్చు, కాకుండా ఎక్కువ తినద్దు అన్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా, అలాగే ఎక్కువ తినకూడదు. సీజనల్గా వచ్చేది ఎలాంటి అయినా సరే మితంగా తీసుకుంటే ఏదైనా ఔషధమే అవుతుంది. చేసుకొని తింటారు కదా. పప్పు చింత చిగురు, పప్పు చికెన్, చిచ్చి కాదు చింత చిగురు చికెన్ చింత చిగురు చికెన్, చింత చిగురుతో చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. గోంగూర చికెన్ కన్నా చింత చిగురు చికెన్ ఇంకా బాగుంటుంది. చింత చిగురు మెత్తళ్ళు, చింత చిగురు ఎగ్ అన్నీ తినచ్చు. చింత చిగురుతో చేయలేని వంటకాలు అంటే ఏం లేవండి, అన్నీ చేయొచ్చు. పులుపుగా ఉంటుంది కాబట్టి దేంట్లోనైనా. కోడిగుడ్లు ఉడకబెట్టి కూడా చింత చిగురుతో కూడా కర్రీ చేయొచ్చు. ఓకే, పప్పు చింత చిగురు అయిపోయిందంటే ఇప్పుడు తాలింపు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందని ఆశిస్తున్నాను. లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పప్పులో తాలింపు వేసేసుకోండి. వేడివేడి అన్నంలో పప్పు చింత చిగురు, పక్కనే ఆ పాపడాలు, ఏమన్నా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఓకే అండి, ట్రై చేయండి, తినండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.